అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా అనంతపూర్ జిల్లాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిజంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించగలరు. ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయనైతేనే నడపగలరు. ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా, ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు 2 ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం, ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ 5 ఏళ్ల నుంచి వైసీపీ పార్టీ దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా, ఎక్కడ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు, అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ అప్పు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, సాగునీరు తక్కువ అనే ఉద్దేశంతో ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. అదేవిధంగా నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలని వాళ్ళం, మొట్టమొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు. నిజంగా చూస్తుంటే గత 14 నుంచి 19లోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ అన్నీ నిర్మాణం జరిగాయి. ఈ 5 సంవత్సరాల్లో 2 స్కూల్స్ తీసుకొచ్చారు. అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు 2014లోనే మేము 19లోనే శాంక్షన్ చేశాం. కానీ ఆ బీసీ భవన్లు కానీ బీసీల పార్టీ, నా బీసీలు, నా ఎస్సీలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి 19లో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి, బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి. ఈరోజు పూర్వ వైభవం బీసీలకు కావచ్చు, బడుగు బడిగిన వర్గాలకు ఏదైతే 14-19లో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేశాం, ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించారు. ఖచ్చితంగా మీరు బాధ్యత పెరిగింది, మీరు బాధ్యతగా అందరూ వ్యవహరించాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఒక బీసీ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము అన్నీ పరిశీలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క వెల్ఫేరు పరిస్థితి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాం. రాష్ట్రం ఈరోజు అప్పుల కూబిలో కూడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యత కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని గత 5 సంవత్సరాల్లో హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని, డైట్ బిల్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం అని చెప్పాలి. తక్షణమే మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా బడుగు బడిగిన వర్గాలకి గౌరవించి అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందుకు తీసుకువెళ్లే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాం. ఇసుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన 5 సంవత్సరాలుగా ఇసుక మాఫియా, సామాన్యమైన ప్రజలు ఇసుక తీసుకోవాలన్నా కూడా ఇసుక కనీసం ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా భయపడ్డారు. అలాంటి ఇసుకతోనే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. కానీ ఈరోజు సామాన్యమైన ప్రజలకు కూడా ఇసుక అందుబాటులో దొరికే విధంగా రీచ్లు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క మనిషి కూడా రోజుకి 20 టన్నుల దాకా ఇసుక కొనే అవకాశం కూడా మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. అంతేకాకుండా టైమింగ్ కూడా 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటలు, ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు టన్ను 277 రూపాయల ప్రకారం ఈ విధంగా ఇంకా ఎక్కువ రీచ్లు పెంచడానికి కూడా మేము ప్రయత్నిస్తాం. ప్రజలకి
అవసరమైనది ఏదనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసు, ఖచ్చితంగా అమలు పరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. బాధ్యత లేకపోవడమే సార్, బాధ్యత లేకపోవడము, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి ఏం కథ అని కూడా పట్టించు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, మరి రాజే బాగాలేకపోతే రాజ్యం ఎలా బాగుంటుంది చెప్పండి. అంతే, బాధ్యత లేకపోవడమే. డైట్ బిల్స్ రిలీజ్ చేస్తున్నామండి, చూస్తున్నాం. లేదు, సాధ్యమైన తొందర, ఎందుకంటే మినిమం నీడ్, అది ఎమర్జెన్సీ నీడ్. ఖచ్చితంగా దగ్గరలోనే ఖచ్చితంగా నిర్మాణం చేస్తాం సార్. గతంలోనే అది తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన బిల్డింగ్సే మధ్యలో వీళ్ళు చేయలేక పట్టించుకోలేక ఆగిపోయాయి, అవి కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఉమ్మడి అనంతపురం జిల్లాలోను కర్నూలు జిల్లాలో చాలా డిమాండ్ ఉంది. బీసీ రెసిడెన్షియల్స్కి, ఎస్సీ రెసిడెన్షియల్స్కి చాలా డిమాండ్ ఉంది. అవి కొత్త స్కూల్స్ తేవడానికి, కొత్త కాలేజెస్ తేవడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం.